पुरतः कदा नु करवै पुरवैरिविमर्दपुलकिताङ्गलतां पुनतीं काञ्चीदेशं పుష్పాయుధవీర్యసరసపరిపాటీం. శివుని కౌగిలింత చేత పులకిత శరీరము గల కాంచీపురానికి పవిత్రమునర్చు మన్మధుని వీర్యము యొక్క సరసపాటియగు శ్రీ కామాక్షిదేవిని ఎప్పుడు నా ఎదుట సాక్షాత్కరించుకొందునో. మన్మధుని పరాక్రమానికి సారభూతురాలైన అమ్మ యొక్క తీగ వంటి శరీరము పరమశివుని కౌగిలింతతో పులకించిపోతుంది. అట్టి ఆనంద స్వరూపిణి కాంచీదేశాన్ని పవిత్రంగా చేస్తుంది. ఆ తల్లిని నేనెప్పుడు ప్రత్యక్షం చేసుకుంటానో కదా. పురివైరి యొక్క బిగి కౌగిలింత చేత పులకిత శరీరము గల కాంచీదేశమును పవిత్రమునర్చు మన్మధుని వీర్యము యొక్క సరసపరిపాటియగు శ్రీ కామాక్షిదేవిని ఎప్పుడు నా ఎదుట సాక్షాత్కరించుకోగలుగుతానో. పుణ్యాకాపి పురంధ్రీ పుంఖితకందర్పసంపదా వపుషా పుళినచరీకంపాయాః పురమథనం పులకనిచుళితం కురుతే. కంపానది యొక్క ఇసుక తిన్నెలలో విహరించి ఒక పుణ్యవతి కామాక్షిదేవి మన్మధునికే రెక్కలు మొలపింపజేయు రూప సంపద కలిగిన శరీరముతో శివుని పులకింపజేయుచున్నది. ఒకానొక పతివ్రతా శిరోమణి మన్మధుని పూర్వపుణ్య ఫలితముగా సంక్రమింపజేసుకునిన తన సుందర శరీరమును అంతరించుకొనినదై కంపానది తీరపు ఇసుక తిన్నెలపై సంచరిస్తున్నది. ఆ పతివ్రత దర్శనం వలన త్రిపుర వైరి అయిన శివుని శరీరము పులక మొలకలతో కప్పబడిపోతున్నది. కంపానది యొక్క ఇసుక తిన్నెలలో విహరించి ఒక పుణ్యగంగ మన్మధుని రెక్కలు మొలపింపజేయు రూప సంపద గల శరీరముతో శివుని పులకింతు నొనర్చుచున్నది. తనిమాద్వైతవలగ్నం తరుణారుణ సంప్రదాయతనులేఖం తటసీమనికంపాయాః తరుణిమ సర్వస్వమాద్యమద్రాక్షం. తన శరీరమునందు తరుణారుణ రేఖలతో తరుణిమ సుమ సంప్రదాయమును సృష్ట్యాది నుండి నేటిదాకా కాపాడుకొనుచున్న యవ్వన సర్వస్వమనదగిన కామాక్షిదేవిని కంపానది తీరమున చూచితిని. కంపానది ఒడ్డున సనాతనము నిత్యము అయిన సర్వ యవ్వన సంపద రూపిణి అయి చక్కని ఎరుపు రంగైన తన లావణ్య రేఖగా వేసుకున్న కామాక్షి తల్లిని దర్శించాను. కంపానది తీరమున ఒక యవ్వన స్వరూపము అనదగిన కామాక్షిదేవిని చూచితిని. ఆమె తన శరీరమును తరుణారుణ రేఖతో తరుణారుణ సంప్రదాయమును సృష్ట్యాది నుండి నేటిదాకా కాపాడుకొనుచు వచ్చినట్లున్నది. పౌష్టిక కర్మ విపాకం పౌష్పశరం సవిధసీమ్నికంపాయాః అద్రాక్షమత్తయవ్వనం అభ్యుదయం కంచిదర్ధశశిమౌళేః. మన్మధుని శరీర పుష్టి పరిణామమైన యవ్వనము పొందిన శివుని యొక్క ఒకానొక అభ్యుదయమని చెప్పదగిన అమ్మవారిని దర్శించితిని. క్షీణించిన మన్మధుడు పుష్టి కర్మలను చేసి తత్కర్మ పరిపాకమాయనున్నట్లు అమ్మ యొక్క యవ్వన దశగా ప్రతిఫలించినాడు. అది అర్ధచంద్రుని శిరస్సును దాల్చిన శివునకు అభ్యుదయ కర్మ ఫలితముగా పరిణమించినది. కంపాతీర సమీపములో అలాంటి యవ్వన స్త్రీని వీక్షించాను. కంపానది సమీపమున మన్మధుని పౌష్టిక కర్మ పరిపాకముగా యవ్వనము పొందిన అర్ధచంద్రమౌళి యొక్క ఒకానొక అభ్యుదయమని చెప్పదగిన అమ్మవారిని చూచితిని. సంశ్రిత కాంచీ దేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తంసే సంవిన్మయే విలీయే సారస్వత పురుషకార సామ్రాజ్యే. కాంచీనగర దేశమున ఆశ్రయించి చంద్రుని శిరోభూషణముగా గల జ్ఞానమయమైన సరస్వతికి సంబంధించిన యత్న పరిపూర్ణత యందు లీనమగుచున్నాను. కమలాలకు దురదృష్టాన్ని కలిగిస్తూ ఉదయించిన చంద్రుని
కిరీటముగా గలిగిన సారస్వత సామ్రాజ్యాధికార సామర్థ్యాన్ని కలిగించే జ్ఞాన స్వరూపిణి యందు నేను విలీనమగుదునుగాక. కాంచీనగర ప్రదేశమును ఆశ్రయించిన చంద్రుడు శిరోభూషణముగా గల జ్ఞానమయమైన సారస్వత ప్రయత్న పరిపూర్ణత యందు లీనమగుచున్నాను. మోదిత మధుకర విశిఖం స్వాధిమ సముదాయ సారకోదండం ఆదృత కాంచీ ఖేళనం ఆదిమ మారుణ్య భేదమా కలయే. పువ్వులు బాణంగా చెరుకు విల్లుగా ఉన్న కాంచీపురంలో ఆడుకొనుట యందు ఆధారము గల ఒక విధమైన ఎరుపును విశేషంగా ధ్యానించుచున్నాను. పుష్ప బాణములను చెరుకు వింటిని ధరించి కాంచీ నగరి యందు ఆటలాడుట యందు ఇష్టపడునట్టి సనాతనమైన ఒకానొక అరుణ వర్ణమునను నేను ధ్యానిస్తాను. పూలు బాణములుగా గల చెరుకు విల్లుగా గల కాంచీనగర ప్రదేశములో ఆడుకొనుటయందాధారము గల ఒకానొక అరుణిమ విశేషమును ధ్యానించెదను. పురరీకృత కాంచీపురీం ఉపనిషదరవింద కుహర మధుధారం ఉన్నమ్రస్తన కలశీం ఉత్సవలహరీముపాస్మహే శంభోః. కాంచీపురి వాసము అంగీకరించిన వేదాంత కమల గర్భ మధుధారమై ఎత్తైన కలశములు వంటి స్తనములు గలది శివుని యొక్క సంతోష ప్రవాహమైన అమ్మవారిని ధ్యానించెదను. కాంచీపుర నివాసాన్ని స్వీకరించినట్టి ఆ తల్లి పూర్ణ కుంభములు వంటి స్తనములతో శివునికి ఉత్సవము చేయుచున్నది. అట్టి ఉపనిషత్తులైన పద్మములందరి సారమైన తేనేవాక అయిన కామేశ్వరుని ఉపాసిస్తున్నాను. కాంచీపుర వాసమును అంగీకరించిన వేదాంతములనడి కమలముల గుహలందలి మధుధారయైన ఎత్తైన కుండలు వంటి స్తనములు కల శివుని సంతోషములు ప్రవాహమైన అమ్మవారిని ధ్యానించెదను. ఏన శిశు దీర్ఘలోచనం ఏన పరిపంథి సంతతం భజతాం ఏకామ్రనాథ జీవితం ఏవం పదదూరమేకమవలంబే. జింకపిల్ల కన్నులు పోలిన కన్నులు గలిగినది, ఎల్లప్పుడూ నమస్కరించు వారి పాపములను పోగొట్టేది. ఈ విధంగా అని చెప్పరాని ఒక ఏకామ్రనాథుని యొక్క జీవితమైన శ్రీ కామాక్షీదేవిని ఆశ్రయించెదను. జింకపిల్ల కన్నులు వంటి మిక్కిలి పొడవైన కన్నులు అమ్మవారివి. తనకు నమస్కరించే భక్తుల యొక్క పాపాలను అరికట్టేది ఆ తల్లి. ఏకామ్రనాథుని ఉజ్జీవింపచేసడి శక్తి ఇటువంటిదని చెప్పలేనిది. అట్టి ఒకానొక దేవి అయిన తల్లిని నేను ధ్యానించెదను. జింకపిల్ల కన్నులు వలె పొడవైన కన్నులు గలది, ఎల్లప్పుడూ నమస్కరించు వారి పాపములను పోగొట్టు ఇట్లని చెప్పరాని యొక్క ఏకామ్రాధుని జీవితమైన శ్రీ కామాక్షీదేవిని ఆశ్రయించెదను. ఆ చల్లని తల్లిని ధ్యానించెదను. స్మయమానముఖం కాంచీ అయమానం కమపి దేవతా భేదం దయమానం వీక్ష్య ముహుర్వయమానందామృతాంబుధౌ మగ్నాః. ఆ తల్లి యొక్క ముఖము నవ్వుచున్నట్లు, కాంచీపురమును చేరుకొనుచున్నట్లు, అందరిపైన దయా ప్రేమ చూపుచున్నట్లు అనిపించుచున్నది. ఆమె ఏదో ఒక అనిర్వచనీయమైన ప్రభావము గల దేవత అని తోచుచున్నది. ఆమెను పదే పదే చూసి మేము ఆనందామృత సాగరమందు తేలియాడుచున్నాము. దయను కురిపించే కన్నులతో, చిరునవ్వులు ఒలకబోసే ముఖంతో కాంచీ నగరాన్ని చేరుకుంటున్న ఆ విశిష్ట తేజస్సును చూసి మేము ఆనందమనే అమృత సముద్రంలో మునిగిపోయాము. మాకమ్మవారి ముఖము నవ్వుచున్నట్లు కనిపించుచున్నది. కాంచీ నగరమును చేరుకొనుచున్నట్లు, అందరిపైన దయ చూపుచున్నట్లు అనిపించుచున్నది. ఆ అమ్మ ఏదో ఒక అనిర్వాచ ప్రభావము గల దేవత అని తోచుచున్నది. ఆమెను మాటి మాటికి చూసి మేము ఆనందామృతం అనే సముద్రంలో మునిగితిమి. కుతుకజుషి కాంచి దేశే కుముదతపోరాశిపాకశేఖరితే కురుతే జనో మనోయం
కులగిరి పరిబృఢ కులైక మణిదీపే. హిమవంతుని కులమును వెలిగించు మణిదీపము చంద్రుని శిరోభూషణముగా ధరించి కాంచీపుర ప్రదేశమున సంతోషముతో పొంది ఉన్న అమ్మవారి యందు ఈ మూక కవి మనస్సు కలిగియున్నాడు. పర్వతరాజైన హిమవంతుని వంశానికి విశిష్ట మణిదీపమైన ఆ తల్లి కలువ పువ్వుల తపఃఫలమైన చంద్రుని సిగలో ధరించినది అయినప్పటికీ కాంచీ విహారమందు ఆసక్తి గలిగినది. అట్టి తల్లియందు ఈ శిశువు మనస్సు లగ్నమై ఉన్నది. కాంచీదేశ వాస కుతూహలము గల చంద్రుని శిరోభూషణముగా ధరించిన హిమవంతుని కులమును వెలిగించు మణిదీపమైన అమ్మవారి యందు ఈ మూక కవి మనస్సు కలిగియున్నాడు.